ఢిల్లీలో ఉగ్రదాడికి సంబంధించి మరో వైద్య విద్యార్థిని అరెస్ట్ చేశారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈ ఘటనలో లింక్ ఉన్న అందరినీ పట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో వైద్య విద్యార్థిని ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఆమెది హర్యానాలోని రోహ్తక్. ఉగ్రదాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులతో ప్రియాంక శర్మకు సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ సంబంధాలు ఏంటి, ఉగ్రదాడిలో ఆమె పాత్ర ఎంత అనే దానిపై కూడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి 200 మంది వైద్యులు, మెడికల్పై దృష్టి పెట్టారు పోలీసులు. ఉగ్ర డాక్టర్లతో వారికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. టెర్రర్ డాక్టర్ల గ్యాంగ్లో వారి పాత్ర కూడా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఉగ్రదాడికి సంబంధించి మరో వైద్య విద్యార్థిని అరెస్ట్ చేశారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్పై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈ ఘటనలో లింక్ ఉన్న అందరినీ పట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో వైద్య విద్యార్థిని ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఎర్రకోట పేలుళ్ల తర్వాత ఈ పేలులకు సంబంధించి కుట్ర పన్నుతున్నటువంటి వాళ్ళలో డాక్టర్లే కీలకంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి ముజ్మిల్, దాంతోపాటు షాహీన్, మరికొంతమంది హస్సం కూడా దీని వెనుక ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఏ విధంగానైతే అనంతనాగ్లో మొదట పట్టుబడ్డటువంటి అహ్మద్ ఆదిల్ రతార్ ద్వారానే ఈ లింకులన్నీ కూడా బయటపడుతూ వచ్చాయి. అయితే ఎలా వీళ్ళందరూ ఉగ్రవాదం వైపు ఆసక్తి చూపారు, ఎలా వీళ్ళంతా కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి జైషే మహమ్మద్కు లింక్ అవుతున్నారనే దాని మీద ప్రధానంగా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఎప్పుడైతే ఆదిల్ను తమదైన స్టైల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి ఆయన్ని ఇంట్రాగేషన్ చేసినటువంటి క్రమంలోనే ఆల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి ముజ్మిల్ పేరు ప్రస్తావనకు వచ్చింది. సో ముజ్మిల్ను ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో ఆయనతో పాటు షాహీన్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరి వద్ద పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి డంపు ఉంది. ఆ డంపును కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కొంత ఈ వైద్య విద్యార్థులే ఎందుకు ఈ మాడ్యూల్కు కనెక్ట్ అయ్యారు అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి దర్యాప్తు సంస్థలు యాంగిల్లోనే ఎక్కువగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఏ విధంగానైతే ఇటు ఆల్ఫలా యూనివర్సిటీలో ఉన్నటువంటి లింక్స్ను మొత్తం కూడా కనుగొనేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు యూనివర్సిటీ పైన ఫోకస్ పెట్టాయి. అందులో ఉన్నటువంటి ఎవరైతే ముజ్మిల్తో పాటు షాహీన్, దాంతోపాటు ఉమర్ కూడా అక్కడి వాడే. సో ఉమర్ నబీకి సంబంధించినటువంటి లింక్స్లో ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు గతంలో వాళ్ళ ఇళ్లలో రాసుకున్నటువంటి కొన్ని నోట్స్, డైరీల్లో కూడా కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అనంతనాగ్లో మరొక డాక్టర్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళకు ఎవరు లీడ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ ఆపరేట్ చేసింది ఎవరు అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. మూలాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తప్ప ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి కుట్రలను విచ్ఛిన్నం చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒకరికి తెలియకుండా మరొకరిని ఇందులో ఇంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కొంత ఈ పేలుళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా దర్యాప్తు సంస్థలకు అనుమానాలు వస్తున్నాయి. అందుకోసమే పూర్తి స్థాయిలో ఈ ఉగ్రమూలాలకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్తో పాటు ఏ విధంగానైతే ఉస్కాన్ పేరుతో టర్కీ నుంచి ఒక ఛానల్ కూడా వీళ్ళందరినీ ఆపరేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో టర్కీలో ఉస్కాన్ అంటే అక్కడ స్పైడర్ అని అర్థం అరబిక్ భాషలో. సో ఆ స్పైడర్ గ్రూప్ ఎవరు, దీని వెనక ఉంది ఎవరు అనే దాని మీద ప్రధానంగా దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. అందుకోసమే ఈ ఆల్ఫలా యూనివర్సిటీ పైనే ఎక్కువగా ఫోకస్ కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరి మూలాలు ఆల్ఫలా యూనివర్సిటీలోనే ఉన్నాయి. ఆల్ఫలా యూనివర్సిటీని జల్లెడ పడుతున్నారు. అందులో అడ్మిట్ అయినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో పాటు అందులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ టీం, మరోవైపు ఫ్యాకల్టీ టీం, వీళ్ళందరిపైన ఫోకస్ పెట్టారు. ఇప్పటికే యాజమాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను ఇంట్రాగేట్ చేస్తున్నారు. మొత్తానికి దీంతో ఉన్నటువంటి లింకులన్నింటినీ కూడా కనిపెట్టేటటువంటి ప్రయత్నంలో దర్యాప్తు ఏజెన్సీస్కి సంబంధించి అయితే ముమ్మరంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.